అబ్బాయి కంచర్ల మసూద్ నాయుడు 11వ తారీఖు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన ఆత్మ శాంతి కలగాలని ఈరోజు స్థానిక చిత్తూరు బస్టాండ్ నందు అన్నదానం చేస్తున్నాము. నమస్కారం. కంచర్ల శ్రీనివాసులు నాయుడు గారు అందరికీ ఎంత సుపరిస్థితిలో మీ అందరికీ తెలిసిందే. వారి కుటుంబానికి ఇలా జరగడం అసలు ఊహించుకోలేని పరిస్థితి. ఆయన మధుసూదన్ నాయుడు గారు చనిపోతూ మనందరికీ అయితే ఒక మెసేజ్ ఇచ్చారు రోడ్డు ప్రమాదాల గురించి. ఖచ్చితంగా మనము ఒక గంట ఆలస్యం అవుతుందో ఒక రోజే ఆలస్యం అవుతుందో కానీ రోడ్డు ప్రమాదాలు జరగకుండా దాన్ని నివారించడానికి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ డ్రైవింగ్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం కానీ, ఇది మన బాధ్యతగా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు బయట ఎవరైనా మన పిల్లలు బయటకు వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళను బయటకు పంపించకూడదు. హెల్మెట్ కనుక లేకపోతే నువ్వు బయటకు వెళ్ళొద్దు అని వారిస్తే ఖచ్చితంగా ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయము, మనమందరూ ఎంతో చిల్లరగా ఖర్చులు అయితే పెడతా ఉంటాం. తెల్లవారితో టీ స్టాల్ దగ్గరికి వెళ్తే మినిమం 100, 200, 300 రూపాయలు అయిపోతూ ఉంటుంది. కానీ రోడ్డు ప్రమాదాలు ఈ ప్రమాదాల్లో చనిపోవడం ఊహించము. మనకు జరగదులే అనే ఒక చిన్న అలసత్వంతో మనం ఇన్సూరెన్స్ తీసుకోము. ఖచ్చితంగా అంటే ప్రతి కుటుంబానికి అవసరం ఉండకపోవచ్చు కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మనకు ఎంత ఉపయోగపడుతుందో ఆ బాధను అనుభవించిన ఆ కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ మెడికల్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవాలి. ఒక రకంగా చూస్తే మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న సంఖ్య కనుక తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అన్ని వేల మంది చనిపోతూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మనమందరూ జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మధుసూదన్ నాయుడు గారి ఆత్మకు ఆటోమేటిక్గా శాంతి కలుగుతుందని నమ్ముతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 9-10 రోజుల క్రితము మాకు బాల్య మిత్రులు ఒక వీధిలో మదనపల్లిలో మేమందరం కూడా ఇక్కడ జన్మించాం. మా మిత్రుడు కంచెర్ల శ్రీనివాసులు నాయుడు గారు నా మిత్రుడు. ఆయన కుమారుడు అకాల మరణం చెందారు. ఇక్కడ నుంచి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సాయంకాలము జాబుకు పోవాలని బెంగళూరుకు బయలుదేరారు. ఆ సమయంలో వెళ్తుండగా ముందర ఒక వెహికల్ కొట్టడము, వెనకాల ఇంకో వెహికల్ ఉండడము రావడము, అట్లా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మధుసూదన్ నాయుడు గారు, కంచెర్ల శ్రీనివాసులు నాయుడు గారి కుమారుడు. ఈరోజు 10 రోజులు 9 రోజుల తర్వాత ఆయనకు నివాళులు అర్పించేదానికి వస్తుంది. అయితే చాలా బాధాకరమైన విషయము ఏంటంటే మదనపల్లికి మిత్రులకు కంచెర్ల శ్రీనివాసులు నాయుడు ఈయన సమాజ సేవలో ఈరోజు ఉన్నారు. ఆ రోజుట్లో ఆర్మీలో దేశ సేవకై వెళ్ళి రిటైర్డ్ అయ్యేంత వరకు ఉండి ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆర్మీ వాళ్లకు యూనియన్ ప్రెసిడెంట్గా, ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా, ఆర్మీ వెల్ఫేర్కు అధ్యక్షునిగా ఉండి వాళ్ళ కుటుంబ సమస్యలకు వాళ్లకు అండగా ఉండే వ్యక్తి. ఇలాంటి శ్రీనివాసులు నాయుడు పుత్రునికి, పెద్ద కుమారుడికి జరగడము చాలా శోచనీయం, మాకు బాధాకరమైన విషయము. ఇలాంటిది ఇంకెప్పుడు కూడా యువతకు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రుల మాటను విని ఎవరు బిడ్డైనా ఒకటే, మా బిడ్డలైనా ఆయన బిడ్డలైనా సమాజ ప్రజలు ఎవరు బిడ్డలైనా ఒకటే. ఎందుకంటే సాయంకాలం వేళ ఇంట్లో వాళ్ళు నైట్ జర్నీ వద్దు, 2 వీలర్లో పోకూడదంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు వెళ్తారు, తల్లిదండ్రులకు బాధ మిగులుస్తారు. ఇలాంటి బాధ అనేది ఈరోజు శ్రీనివాసులు నాయుడు దంపతులకు మిగిలింది. కాబట్టి ఇలాంటి బాధ మరే ఏ తల్లిదండ్రులకు జరగకూడదు, ఎవరికి జరగకూడదని ఈ యువత అంతా కూడా నేర్చుకొని పెద్దోళ్ళ మాట విని, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా, ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు సాయంకాలం వేళ ప్రయాణం మానేయాలా. దానికి 2 వీలర్లో పోకూడదు. ఎమర్జెన్సీ అయితే
4 వీలర్ కారు ఇంకొకటో ఏదో బస్సు ప్రయాణం చేయొచ్చు, కానీ 2 వీలర్లో వెళ్ళకూడదు. యువతకు మేము ఇస్తా ఉండే సందేశం ఇది. అత్యంత బాధాకరమైన హృదయంతో ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. నాకు అత్యంత ఆప్తులు, నేను ముద్దుగా మామ అని పిలుచుకునే కంచర్ల శ్రీనివాస్ నాయుడు గారి పెద్దబ్బాయి కంచర్ల మధుసూదన్ నాయుడు గారు 10 రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. బామర్ది చనిపోతూ మా మామకు మా అత్తకు తీవ్ర గుండెకోత మిగిల్చిపోయాడు. మంచివారికి మంచికి ఆయుష్ తక్కువ అనేది ఈ సందర్భంగా నిజం అనుకోవాలి మనం. ఎందుకంటే మధు చాలా మంచోడు. ఎవరినైనా పరిచయం చేసుకుంటే ఒక అతి కొద్ది కాలంలోనే అందరితో కలిసిపోయి మామ, అత్త, బాబాయ్, పిన్ని, అన్న వరుసలతో పిలుస్తూ అందరిలో మమేకమైపోతాడు. అట్లాంటి మంచి మనిషి ఈరోజు మన మధ్య లేడు అని అనుకోవడం కూడా మనకు ఊహకు అందనిది. అది చాలా బాధాకరం. నేను ఒకటే కోరుకుంటున్నా, మా మామకు మా అత్తకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి యొక్క సంపూర్ణ జీవితం మధుసూదన్ నాయుడు గారి జ్ఞాపకాలతో అలాగే గడిచిపోవాలని, అటువంటి మనోధైర్యాన్ని భగవంతుడు మా మామకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటు. నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, సుమారుగా 40 సంవత్సరాలుగా శ్రీనివాస నాయుడు గారు నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇలా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. మంచివారికి ఎప్పుడు ఇలాంటి భగవంతుడు వాళ్ళ మనోధైర్యాన్ని పరీక్షించడానికి ఇలాంటి చేస్తుంటాడేమో అనిపిస్తుంది. ఎవరికి కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రుల బాధలు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేది చెప్పి ఆలోచన చేసుకోవాలా. వాళ్ళు ఒకసారి వాళ్ళ అమ్మా నాయన కూడా గుర్తు చేసుకోవాలా. బండ్లు డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు మనం చెప్తే సక్రమంగా వాళ్ళు ఇంటి, కానీ అంతవరకు ఏదైనా జరిగినంత వరకు కూడా వాళ్ళు మేము బాగా చేయగలుగుతాము, మేము బాగా ఉంటామని ఉంటారు. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళు తీసుకొని కొంచెం వెనుక ముందు అమ్మా నాయన కానీ భార్య పిల్లలను కానీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ప్రయాణం చేయాలని చెప్పేసి, అలాగే నా స్నేహితుడు శ్రీనివాసులు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కానీ జరగకూడదు ఎవరికి కానీ అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈరోజు దేశ సరిహద్దుల్లో మనందరి కోసం ఎన్నో ఏళ్ళు ఒక సైనికుడిగా పోరాడినటువంటి కంచర్ల శ్రీనివాస్ అన్న గారి కుమారుడు మధుసూదన్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉంటారు. అన్న ఆ రోజు బాబు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎన్నో రోజుల నుండి నాకు ఆ బైక్ కావాలంటే కూడా అన్న నేను ఇవ్వను అని చెప్పాడంట. ఆ రోజు వాళ్ళ అమ్మని కొంచెం వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేసుకొని తీసుకున్నారంట బైక్. సో విధి రాతని ఎవరు తప్పించలేరు. కాకపోతే పెద్దలు కానీ పిల్లలు కానీ, పెద్దలు మనము రోడ్డు మీద పిల్లలు వెళ్ళేటప్పుడు ఎలాంటి బాధ్యతాయుతంగా ఉండాలి, కుటుంబం గురించి వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించండి. అలాగే పిల్లలు కూడా, ఎదిగొచ్చిన పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేది ఈరోజు మనం మదనపల్లిలో అందరూ ప్రత్యక్షంగా చూసాము. ఈయన దేశ సరిహద్దుల్లో మన కోసం పోరాడిన వ్యక్తికి మళ్ళీ ఈ వయసులో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. పిల్లలు కూడా మీరు ఒక ఏజ్కి వచ్చినాక ఇటువంటి వయసులో పెద్దలు తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి మీరు కూడా బాధ్యతగా మసులుకోండి. సో కంచర్ల శ్రీనివాస్ అన్నకి మేమందరూ కూడా ఎప్పుడు అండగా ఉంటామని, ఒక కుటుంబ సభ్యులుగా మీకు ఎప్పుడు ఉంటామన్నా, ఈ యొక్క విషయం చాలా బాధాకరమైనా కూడా మీరు కొంచెం పెద్ద మిలిటరీలో పనిచేసేది కొంచెం దృఢంతో మనసుతో మీరు మేడం గారు ఉండాలా.
అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఎప్పుడు నేను కంచర్ల శ్రీనివాసన్న చేస్తూనే ఉంటారు. ఇది జరగరాని సంఘటనకు చాలా బాధిస్తూ మధు గారికి మరొకసారి నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు మా మాజీ సైనికుల రాష్ట్రం సంఘము అధ్యక్షులైనటువంటి శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారి పెద్దబ్బాయి 9వ రోజు నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. 9 రోజుల ముందు మదనపల్లికి బెంగళూరుకు చింతామణి దగ్గర అత్యంత బాధాకరమైన రోడ్డు ప్రమాదంలో మసూద్ నాయుడు మృతి చెందడము ప్రతి ఒక్కరిని కలిచివేసింది. నేను ఎప్పుడూ అనుకుంటుంటాను, ఇలాంటి సంఘటనలు ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. అందులోన మన శ్రీనివాసులు నాయుడు గారు వాళ్ళ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఏ ఒక్కరికి ఎప్పుడు ఎలాంటి సహాయం చేయాల్సి వచ్చినా కూడా ఆయన ఎప్పుడు గానీ వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వెళ్లి వారికి సహాయం చేయాలనే మంచి ఉద్దేశము, మంచి మనసున్న వ్యక్తి మన కంచర్ల శ్రీనివాసులు నాయుడు అన్నగారు. అలాంటిది అన్నగారి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఇలాంటి సంఘటన జరగము మరి చాలా బాధాకరమైన విషయము. నేను యువతకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ కాన్ఫిడెన్స్ చాలా బాగా ఉంటుంది, మీ ధైర్యము, మీ వయసు అట్లాంటిది. కానీ ఒక్కొక్కసారి మనం బయలుదేరిన సమయాలు, సందర్భాలు మనకు అనుకూలంగా ఉండవు. కొన్ని చెడ్డ సమయాలు మన ఇంట్లో తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తాయి. కాబట్టి యువత పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని వింటూ సాయం సంధ్యాల పూట బయలుదేరేటప్పుడు, అందులో 2 వీలర్లో బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తలు పాటించినా కూడా విధి మనల్ని చాలా గాయపరిచి ఇలాంటి సంఘటనలు మిగులుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలని పగులుపూట పోవడము, లేకపోతే 4 వీలర్లో బస్సుల్లో పోవడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.